జయ గురుదత్త శ్రీ గురుదత్త. నీవే నేను, నేను వేరు నువ్వు వేరు కాదు. తల్లి తండ్రి గురువు దైవం అనవసరంగా ఇవన్నీ బంధములు ఎందుకు పెంచుకోవడం? ఉన్న తల్లిని చూడడం లేదు కానీ నీవే తల్లి అనడం అంటే నన్ను కూడా చూడకుండా పోవడమే. ఈ బంధములను క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. ఇద్దరి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. కేవలం ఇద్దరి ఏకత్వమే కాదు, సర్వమందున్న ఏకత్వాన్ని గుర్తించగలగాలి. అదే ఏకోవసి సర్వభూతాంతరాత్మ. ఆత్మతత్వం ఒక్కటే తప్ప ఇంకెవ్వరూ నీవారు. అంత క్షణభంగురం, ఎంత కాలమైనా శాశ్వతంగా ఉండేది ఆత్మతత్వం మాత్రమే. అట్టి శాశ్వత సంబంధం కల్పించుకోకుండా క్షణభంగురమైన నీటి బుడగ వంటి దేహ సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధిపరుచుకోవడం కేవలం మాయ ప్రభావం మాత్రమే. అన్నీ తెలుసు, అంతా చదివాం, అయినా చీకటి గదిలోనే చిందులు తొక్కుతున్నాం. దెబ్బలు తగులకు తప్పదు. చీకటిని దూరం చేసుకోవాలి, వెలుగుని పెంచుకోవాలి. అప్పుడే మన బాధలు తీరుతాయి. చీకటి గదిలో చిందులు తొక్కినంతకాలం దెబ్బలు తప్పవు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, అందరి యందు నా అంశమే ఉన్నది అనే దైవత్వాన్ని విశ్వసించాలి. నీవు దేహాంశము కాదు, జీవాంశము కాదు, పంచభూతాంశము కాదు, నా అంశం అనే సత్యవాక్కును విశ్వసించాలి. ఆ విశ్వాసం లేకుండా ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదు. తనని తాను తెలుసుకోదలిచిన మానవుడు మొట్టమొదట తనలోని మాలిన్యాలను దూరం చేసుకుని కొన్ని ద్వేషభావం నిర్మూలనను గావించాలి. ఏకత్వాన్ని పెంచుకోవాలి. ఈనాడు దేశానికి ప్రధానంగా ఉన్నవి ఏంటంటే భాషాభిమానం, దేశాభిమానం, ప్రాంతీయాభిమానం, కులాభిమానం, మతాభిమానం. ఇలాంటి తుచ్చమైన అభిమానాలు మునిగిపోవటం చేత ఆత్మాభిమానానికి దూరమైపోతున్నారు. పెంచుకోవలసింది ఎప్పటికీ ఆత్మాభిమానమే. సాక్షాత్కారం అనగా ఏదో సాధనల చేత లభించే ప్రసాదం అవుతే కాదు. తానుగా ఉన్నాడు. పైనున్న తమోగుణమనే కోటు, రజోగుణమనే చొక్క, సత్వగుణమనే బనీను మూడు తీసివేసిన రోజున గుణాతీతుడైన సచ్చిత్ ఆనంద స్వరూపుడు రూపొందుతాడు. ఇన్ని గుణములు నీలో పెట్టుకుని సచ్చిదానందం లభించాలంటే ఎలా లభిస్తుంది? ఇలాంటి వారికి సచ్చిదానందం ఎప్పటికీ కనిపించదు. గుణాలను ముందు నిర్మూలించుకోవాలి, దోషాలను తుడిచిపెట్టుకోవాలి. అప్పుడే సస్వరూప సందర్శనం అనేది జరుగుతుంది. ఇలాంటి ఎన్నో 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 మంచి విషయాలని మన వేదభూమి అయినటువంటి ఈ దేశంలో ఎంతోమంది సద్గురువులు, ఆధ్యాత్మిక గురువులు ప్రబోధం చేస్తూనే వెళ్ళారు. అలాంటి కోవకు చెందినటువంటి మహాపురుషుడు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 19 సంవత్సరాల వయసులో ఆధ్యాత్మిక అన్వేషణ ప్రారంభమై ఒక బాలుడు ఆ స్ఫూర్తితో, ఆ సంకల్ప బలంతో 5 ఆధ్యాత్మిక గురువులను కలిసి తరువాత 1922లో ఆ యువకుడు ఒక సంప్రదాయాన్ని ప్రారంభించి 27 ఏళ్ల వయసు వచ్చేసరికి శిష్యులను సంపాదించుకుని జూలై 10, 1925 నుంచి తనువు చాలించే వరకు, అంటే జనవరి 31, 1968 వరకు మౌన దీక్షలోనూ ఉండి కేవలం చేతి సైగలతో, అక్షరాల పలకతోనే సంభాషించి జనులను చైతన్యవంతులు గావించి ప్రేమతత్వంతో ఏదైనా సాధించవచ్చు అని తెలిపిన మహనీయుడు మెర్వాన్ షెరియార్ ఇరానీ. ఆయనే మెహర్ బాబాగా జన హృదయాలలో నిలిచిపోయిన ఆధ్యాత్మిక గురువు. మెహర్ బాబా మనిషిలోని స్వార్థభూతాన్ని తరిమి కొట్టేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అన్ని బంధాలకు పతనానికి హేతువైన నేను, నాది అనే స్వార్థాన్ని వేడండి అని ఎప్పటికప్పుడు చెప్పేవారు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లయితే తోటి మనిషిని ప్రేమించమని, అప్పుడే పరమాత్మకు మనం చేరువవుతామని చాటి చెప్పిన మహనీయుడు మెహర్ బాబా. ఆధ్యాత్మికత మనిషిని పరమోన్నతమైన మార్గానికి తీసుకువెళ్ళే ఆలంబన కావాలి, దిశానిర్దేశం చేశారు మెహర్ బాబా. ఎదుటివారిలోని లోపాలను
ఎదుటి వారిలోని లోపాలను ప్రతి నిమిషం ఎత్తి చూపడం కన్నా మనని మనం సంస్కరించుకోవడంలోనే గొప్పతనం ఉందన్నారు మెహర్ బాబా. ఇతరులకు చెడు చేయకపోవడమే మనం చేయగలిగే మంచి అన్నారు. భౌతిక సుఖాల కోసం ఎంత తప్పించిపోతామో అంతకు రెట్టింపు తపన పరమాత్మ వైపు పడగలిగితే తప్పకుండా తప్పకుండా భగవద్ దర్శనం లభిస్తుందని ప్రకటించిన ఏకైక వ్యక్తి మెహర్ బాబా. విశ్వాసం, విధేయత, ఫలాపేక్ష లేకపోవడం, నిస్వార్థంగా తనను తాను సమర్పణ చేసుకోగలిగితే నిజాయితీ గుణాలున్న వారంటేనే దైవం మెచ్చుకుంటారని చెప్పినటువంటి మహనీయుడు మెహర్ బాబా. మనం ఏదైతే పూర్తిగా విశ్వసిస్తామో దాన్నే ఆచరించాలని, పరుల మెప్పు పొందాలని, తన గొప్పతనం ఇతరులు గుర్తించాలని ఆర్భాటాలకు అట్టహాసాలు ప్రదర్శించే వారికి పరమాత్మ ఎప్పుడూ దూరంగానే ఉంటారని చెప్పినటువంటి మహనీయుడు మెహర్ బాబా. ఈరోజు మెహర్ బాబా గారు కాలం చేసిన రోజు. భౌతికంగా వారు లేకపోయినా వారు చెప్పిన మాటలు జనబాహుళ్యంలోకి చేరుకున్నాయి. ఒక్కమారు ఆ మహనీయుణ్ణి స్మరిద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.